It's a must-watch birth story. Prince birth story. It's a miracle. It's a blessing in my life. Amma was really very excited and Prince first birthday. అండ్ డెకరేషన్ ఎలా ఉండాలి, నువ్వు కేక్ ఇలా చేయాలి, మమ్మీని పిలిచి నా శారీస్ దగ్గర నేను డబ్బులు పెట్టాను, ఆ డబ్బులతోనే ప్రిన్స్కి నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి అంటే జూలై అనగానే వీ డోంట్ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ ఇట్, అంటే మాకు ఆ గుర్తొస్తాయి అవన్నీ. అండ్ వీ మిస్ అమ్మమ్మ వెరీ బ్యాడ్లీ. అడుగుతున్న క్వశ్చన్ కానివ్వండి, ద వే హీ ఇంటరాక్ట్స్ విత్ మీ, ద వే హీ లుక్స్ అట్ మీ, షోస్ మీ the love, it clearly shows in his eyes anamata. Okkate cheptanu, have faith in yourself, have faith in your parenting. Memu we came to this point ki yeah, let's celebrate it grandly. Assalamu alaikum and a very big hello to my YouTube family. Welcome back to my channel Frolic Tabassum. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి చాలా 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 స్పెషల్. ఇట్స్ అ మెరికల్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. అది వచ్చేసి ప్రిన్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిన్స్ బర్త్డే గురించి. అండ్ నేను నా ఛానల్లో లాస్ట్ ఇయర్ ప్రిన్స్ బర్త్ స్టోరీ షేర్ చేశాను. సో ఇక్కడ లింక్ ఉంది, డూ క్లిక్ ఆన్ దట్. అండ్ ఎవరైతే చూడలేదు, it's a must watch birth story, Prince birth story. Every woman has different stories and when it comes to their kids birth story, so అందులో నేను కూడా ఒక completely different Prince birth story అన్నమాట. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు వాచ్, గో క్లిక్ అండ్ వాచ్ ఇట్. ఎవరైతే చూడలేదు వాళ్ళు, నేను ప్రిన్స్ గురించి, ప్రిన్స్ బర్త్ గురించి మాట్లాడడం అంటేనే, ఆలోచిస్తేనే ఐ గెట్ వెరీ ఇమోషనల్. Because it's not easy what I have been through and what was my life before Prince. And Prince ochina tarvata, the moment he came into my life, aa moment nunchi life has changed completely anamata. సో దాని గురించి ఎక్కువ బర్త్ స్టోరీ గురించి నేను మాట్లాడాను, అవన్నీ ఆ బ్లాగ్లో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. 7 years అవుతుంది. అండ్ హౌ వాజ్ మై జర్నీ యాజ్ అ మదర్ 7 years, అండ్ ఇంకా చాలా స్ట్రాంగ్ అవబోతుంది డే బై డే. యాజ్ అ మదర్ ఎవ్రీడే నాకు ఒక టాస్క్ అండ్ ఛాలెంజింగ్ అనమాట, విత్ యాజ్ అ మదర్ అనమాట, విత్ మై కిడ్, మై సన్. ట్రయింగ్ మై బెస్ట్ టు మేక్ హిమ్ ఎ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. వాడికి చెప్తూ ఉంటాను ఎలా ఉండాలి ఏంటి. అండ్ ఈ 7 yearsలో అంటే ప్రిన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్షాల్లా ఇట్స్ గోయింగ్ టు always be that Allah Ta'ala support. Allah has always been kind to me, so alhamdulillah for that. First thanks to Allah for such a beautiful and a miracle and blessing in my life, Prince. And aa tarvata na family support, it means a lot. Family lo unna andarki peruna it means a lot. And my family friends వాళ్ళందరూ, mom friends, so everyone played important role in Prince birth anamata. ఆ తర్వాత మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. దట్ చాలా విషెస్, చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి ప్రిన్స్కి. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంకింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఈ ప్రేయర్స్, ఈ బ్లెస్సింగ్ ఎప్పుడు ప్రిన్స్తో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీన్. అండ్ యాక్చువల్లీ ప్రిన్స్ ఫస్ట్ బర్త్డే మేము చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాము. అప్పుడు అమ్మమ్మ ఉన్నారు. సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం, కేక్ ఇలా ఉండాలి, నువ్వు డెకరేషన్ ఇలా చేయాలి. షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్. జూన్ ఎండింగ్లోనే వీ వర్ డిసైడింగ్ అనమాట, అరే నెక్స్ట్ మంత్ ప్రిన్స్ బర్త్డే వస్తుంది, ఎలా చేయాలి ఏంటి అని. అమ్మమ్మ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. అంటే ప్రిన్స్ ఫస్ట్ బర్త్డే అండ్ డెకరేషన్ ఎలా ఉండాలి, నువ్వు కేక్ ఇలా చేయాలి, డెకరేషన్ ఇలా చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలి, అది ఇదని నాకు చాలా చెప్పారు. వీ వర్ డిసైడింగ్, ఫొటోస్ చూపిస్తూ ఉన్నాను నేను అమ్మమ్మకి. షీ వాజ్ సెలెక్టింగ్, ఇది పెట్టు, ఇలా పెట్టు అని. July 3rd షీ లెఫ్ట్ అస్ అనమాట. హోల్ హౌస్ గాట్ షేకన్ అనమాట, ఇదేంటి సడన్లీ ఇలా అయిపోయింది అని. ఆబ్వియస్లీ షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, కానీ ఇలా వెళ్తారని అనుకోలేదు. అండ్ అమ్మమ్మకి ప్రిన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. అండ్ మామ్ తన వ్లాగ్లో చెప్పారు దట్ తను హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నప్పుడు మమ్మీని పిలిచి నా శారీస్ దగ్గర నేను డబ్బులు పెట్టాను, ఆ డబ్బులతోనే ప్రిన్స్కి నువ్వు గిఫ్ట్ తీసుకోవాలి అని చెప్పారు. దట్
ఫీలింగ్ వాజ్ కంప్లీట్లీ వెరీ డిఫరెంట్. ఎందుకు ఇలా అంటున్నారు ఏంటి అని మాకు అప్పుడు అర్థం కాలేదు. ప్రిన్స్ కోసం డబ్బులు సేవ్ చేసి నేను వాడి కోసం ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా తీసుకోవాలి అని చాలా ఉండే అమ్మమ్మకి. అండ్ ద మూమెంట్ వీ లాస్ట్ హర్, ఆ రోజు నుంచి అంటే జులై అనగానే వీ డోంట్ ఫీల్ లైక్ సెలబ్రేటింగ్ ఇట్. అంటే మాకు గుర్తొస్తాయి అవన్నీ అండ్ వీ మిస్ అమ్మమ్మ వెరీ బ్యాడ్లీ. నేను రోజు ప్రిన్స్కి ఏదో ఒక మాట చెప్తూ ఉంటాను, ఇగో అమ్మమ్మ ఇలా చెప్పేవారు ఇలా అని. సో ప్రిన్స్ ఫస్ట్ బర్త్డే వచ్చేసి ఫిన్ స్కూల్, డెఫ్ అండ్ డమ్ స్కూల్ ఒకటి ఉంది, సో అక్కడ సెలబ్రేట్ చేసామన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి ఇంటికి వచ్చేసాము. అలాగే ఎవ్రీ ఇయర్ అట్ హోమ్ చాలా సింపుల్గా క్యూట్గా అలాగే చేసేవాళ్ళం. ఎప్పుడు ఎక్కువ సెలబ్రేషన్ మోడ్లో లేము. అండ్ వీ యూస్ టు టెల్ ప్రిన్స్కి చెప్తూ ఉండేవాళ్ళం అనమాట. అంటే ఎవరికి బర్త్డే పార్టీస్ చాలా గ్రాండ్గా వద్దు అది అని చెప్తేవాళ్ళు. బట్ ఎలాగైతే వాడు గ్రో అవుతున్నాడు, ఇప్పుడు వేరే ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్కి వెళ్తున్నాడు, సో వాడికి ఇప్పుడు వచ్చేసింది. అంటే వేరే బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాడు, నా బర్త్డే పార్టీకి ఈ థీమ్ పెట్టాలి, ఆ థీమ్ పెట్టాలి. అండ్ ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు టెల్ హిమ్ నో 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 అని చెప్పేవాళ్ళం. అసలు మూడ్ కూడా ఉండేది కాదు సెలబ్రేట్ చేయడానికి. బట్ దిస్ ఇయర్ నేను అలాగే అనుకొని ముందే ఒక 20 days బిఫోరే వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టేశాను. సో ఒక 2 years నుంచి నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్ గిఫ్ట్స్ కొనేసి క్లాస్లోనే డిస్ట్రిబ్యూట్ చేస్తూ వచ్చాను. హ్యాపీ బర్త్డే బ్యాగ్ రిటర్న్ గిఫ్ట్ మీరు లాస్ట్ ఇయర్ కూడా వ్లాగ్లో చూసి ఉంటారు. సో చాలా సింపుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఉన్న గిఫ్ట్స్ ఇస్తూ వచ్చాను. ఇప్పుడు ఒకరోజు ఏమైందంటే అన్వర్ బ్రో చెప్పారనమాట, ఎలాగైనా ఇంట్లో నువ్వు డెకరేషన్ థీమ్ అదంతా అనుకుంటున్నావు కదా, లెట్స్ డూ ఇట్ అవుట్ సైడ్, ఇప్పటి వరకు ఇలా చెయ్యలేదు అని అందరం ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఓకే అన్న తర్వాత మేము వీ కేమ్ టు దిస్ పాయింట్కి లెట్స్ సెలబ్రేట్ ఇట్ గ్రాండ్లీ. అండ్ హీఈస్ డూయింగ్ రియలీ వెరీ గుడ్. ప్రిన్స్ ఈ 7 years అంటే డే బై డే నేను ప్రిన్స్లో చాలా చేంజ్ చూస్తున్నాను. ఎంత మెచ్యూర్ అయ్యాడు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్ అండ్ హిజ్ లైఫ్. మనం అనుకుంటున్నాం వాడికి తెలియదని, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఐ వాజ్ షాక్డ్ వెన్ హీ స్పోక్ టు మీ. అది ఏంటి అనేది మీకు ఫ్యూచర్ బ్లాగ్స్లో నేను చెప్తాను, షేర్ చేస్తాను మీ అందరితో. సో ఐఎమ్ రియలీ వెరీ షాక్డ్ and he has become my little man anamata. And lovely to talk to him. The way vaadu adugutuna question kanivandi, the way he interacts with me, the way he looks at me shows me the love. It clearly shows in his eyes anamata. Mom nakante ekkuva mom, Anwar bro, papa, Reshma aunty, Abbas bhai, Arbaz, Aman, Samira వీళ్ళు చూసుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు ఎంత చేసిన ఎండ్ ఆఫ్ ద డే అమ్మ కావాలి, అమ్మ ఏమంటారు ఒక హగ్, ఒక ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అది చెప్పగానే వాడికి వచ్చే స్ట్రెంగ్త్. సో ఐఎమ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ హీఈస్ మై స్ట్రెంగ్త్ అనుకుంటాను ఎప్పుడైనా. ఇఫ్ ప్రిన్స్ వాజ్ నాట్ ఇన్ మై లైఫ్ అని. యాజ్ అ సింగిల్ పేరెంట్ మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సపోర్ట్ చేసినా కూడా అదేదో ఒక టైం మీరు బ్రేక్ అవుతారు సడన్లీ, యుల్ బీ టైర్డ్. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఛానల్లో అస్సలు వ్లాగ్స్ వస్తలేవు, ఎందుకు ఏంటి ఐ డోంట్ నో. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ వ్లాగింగ్ అండి. నాకు వ్లాగ్ చేయాలని లేదు. ఉంటూ సడన్గా నేను ఏడవడం, చాలా క్వైట్గా అయిపోవడం, అండ్ ఎప్పుడైనా చాలా సడన్గా ఎక్కువ నవ్వడం, ఆర్ సడన్లీ చాలా లోగా ఫీల్ అవ్వడం, డిప్రెస్గా ఫీల్ అవ్వడం. ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్ దట్ ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, సో నాలాగా సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక అడ్వైస్ ఇస్తాను. ఇవి టెస్టింగ్ టైం. మనం ఏదైతే డిప్రెస్, సాడ్ ఇలా అవుతున్నామో, సడన్గా క్వైట్ అయిపోవడం, ఎంత సపోర్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఇట్స్ ఆల్ నథింగ్ బట్ అ టెస్టింగ్ టైం. ఈ టెస్టింగ్ టైంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీ కనెక్షన్ ఆ దేవుడితో ఎంత స్ట్రాంగ్గా ఉంది, మీ ప్రేయర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి కనిపిస్తాయి. ఐ హ్యావ్ స్టార్టెడ్ బౌన్సింగ్ బ్యాక్ అగైన్. ఇలా చెప్తున్నానని మీరు కింద కామెంట్స్లో మామ్ వ్లాగ్లో కానివ్వండి, సమీరా వ్లాగ్లో కామెంట్ చేస్తున్నారు రీమ్యారేజ్ గురించి. నేను చెప్తూ వచ్చాను, ఇప్పుడు అదే చెప్తాను. ఇఫ్ ఇట్స్ రిటర్న్ ఇన్ మై ఫేట్, అది అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే నిజంగా ఒకవేళ రాసి ఉంది తన లైఫ్లో, నా లైఫ్లో సెకండ్ మ్యారేజ్ అని ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. అండ్ రైట్ నౌ నేను ఇలా ఎవరైనా వస్తారు పెళ్ళి చేసుకుంటారు ఇలా అని నేనేం డ్రీమ్ చేస్తలేను. మై ఫోకస్ ఈజ్ ఓన్లీ ఆన్ మీ, మై ప్రేయర్స్, మై కనెక్షన్ విత్ అల్లా, మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దానికి అంతకు మించి ఏం లేదు. సో కమింగ్ బ్యాక్ టు ప్రిన్స్ 7th birthday.
సో అల్హమ్దుల్లా ప్రిన్స్ ఇప్పుడు 7th ఇయర్లో ఎంటర్ అయ్యాడు. వీఆర్ వెరీ హ్యాపీ ద వే హీఈస్ గ్రోయింగ్ అప్, ద వే హీ అంటే చాలా మెచ్యూరిటీ వచ్చింది వాడికి, చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు. ఐఎమ్ రియలీ వెరీ సర్ప్రైజ్డ్. ఐ నో ఈ కాలంలో ఉన్న పిల్లలందరూ అలాగే ఉన్నారు అండ్ ఇట్స్ గుడ్ టు బీ లైక్ దట్ అండి. ఇట్స్ రియలీ వెరీ గుడ్ టు బీ లైక్ దట్. సో యా, అలా అనుకున్నాము బర్త్డే పార్టీ బయట చేద్దామని. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని అన్వర్ బ్రో అండ్ సమీరా డిసైడ్ చేశారు, పీకా జూ అని. మీరు మామ్ ఛానల్, రేష్మంటి ఛానల్, సమీరా ఛానల్, నా వ్లాగ్లో కూడా నేను కొన్ని బిట్స్ రికార్డ్ చేశాను, చూస్తారు మీరు. ప్రిన్స్ క్లాస్మేట్స్ వాళ్ళందరికీ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ రాధిక అండ్ హర్ కిడ్స్, సమీరా వాళ్ళ ఫ్యామిలీ అండ్ అంతే అనమాట. మేము ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ప్రిన్స్ క్లాస్మేట్స్ వీలే ఉన్నాము ఫర్ బర్త్డే పార్టీ. చాలా చిన్న ప్లేస్, చాలా చిన్నగా చేద్దామని. అండ్ సోనిక్ థీమ్, ప్రిన్స్కి సోనిక్ కార్టూన్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను మేడ్ ష్యూర్ దట్ సోనిక్ థీమ్ ఉండాలి. కేక్ కూడా అలాగే ఉండే, డెకేర్ సోనిక్ థీమ్లో ఉండే. అండ్ ప్రిన్స్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి సోనిక్ థీమ్ టీ-షర్ట్. అండ్ రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి నేను చెప్పాను కదా 20 days బిఫోరే వెళ్ళి నేను కొనేసి వచ్చాను, ఎందుకంటే మ్యామ్ మరీ చెప్తూ వచ్చారు చాలా సింపుల్గా ఉండాలి గిఫ్ట్స్ అని. కానీ ద మూమెంట్ వెన్యూ ఎలా ఇంట్లో కాకుండా బయట చేద్దాం అనుకున్నాము, అప్పుడు నాకు కొంచెం అనిపించింది, నో పిల్లలు వస్తారు, ఆబ్వియస్లీ పిల్లలు బర్త్డే పార్టీ అంటే ఏదైనా కొంచెం ఫ్యాన్సీగా లేకపోతే ఎడ్యుకేషనల్ టాయ్ ఉండాలి నౌ, బికాస్ 7 to 8 years kids are going to come. What I decided is last minute Skillmaticsవి గెస్ ఇన్ 10 అని మీరు చూసి ఉంటారు, రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో మామ్ వ్లాగ్లో చూసి ఉంటారు. దట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో అవి చిన్నవి ఇలా యాడ్ చేసి ఒక క్యూట్ బర్త్డే గిఫ్ట్ బ్యాగ్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇన్విటేషన్ కూడా ఇలా రెడీ చేయించాను. ఇలా ఉండే హ్యాపీ బర్త్డే బ్యాగ్ విత్ దట్ ఇన్విటేషన్ ఇలా క్లిప్అప్ చేశాను అనమాట. సో యా, ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ప్రౌడ్ ఆఫ్ ప్రిన్స్, అండ్ థ్యాంకింగ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ద ఇమ్మెన్స్ లవ్ సపోర్ట్ అనమాట. ఈరోజు నేను ఇంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నానమాట అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ అల్లా, బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ అందరి ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్. ఇట్ మీన్స్ అ లాట్. అండ్ నేను చాలా తక్కువ వ్లాగ్ చేశాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం హోస్ట్ చేయబోతున్నాను బర్త్డే పార్టీ. ఇట్ వాజ్ రియలీ వెరీ టఫ్, యాంగ్జైటీగా అవుతూ ఉండే నాకు పొద్దున్న నుంచి ఆ రోజు ఎలా అవుతుంది, ఎలా ఉండబోతుందని. సో చాలా తక్కువ వ్లాగ్ చేశాను, మీరు చూడండి ఎలా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. అండ్ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద సింగిల్ పేరెంట్స్, లెట్ దట్ బీ సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఒక్కటే చెప్తాను, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ పేరెంటింగ్ అండ్ be an inspiration to your own child, be an inspiration to yourself, your family members, and family members support unte chalu, you can rock it and you are at peace and you are at so much of happiness. And మర్చిపోకుండా నన్ను, నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ని మీ ప్రేయర్స్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ ఐ యాజ్ ఆల్వేస్ సే, I will also do remember you in my prayers. So once again మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీరు అందరు చాలా విషెస్ వచ్చాయి ప్రిన్స్కి. ఈ విషెస్, ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రిన్స్తో ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రిన్స్ ఒక మంచి నైస్ కైండ్ సోల్, గుడ్ హ్యూమన్ బీ కావాలని నా కోరిక. ఎక్కువ ఐ డోంట్ డ్రీమ్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ అనమాట, బికాస్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. How to, teaching him the most valuable lessons in life, that those are very important for me. Prince life lo father figure vachesi Anwar bro. So Prince thinks that Anwar is his father, and hats off to Anwar for always treating him like his own son, for always taking care of him. Arhan and Prince ni equal ga chustaru Anwar bro, and his support is something, I mean nenu enta time cheppina kuda chala takkuva cheppanu kada. Prince birth adi maatladtene I'll start crying. I'm extremely sorry, I don't want to cry. So मेरी vlog చూడండి. Happy birthday Prince. आज कौन की मौत डाल दे रहे, क्या बात हुई एडिटर गारू, और ये नो भी एडिटर गारू के भाई. ओफ अरे बस अरे समीरा गारू अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम वालेकुम. यस. సో ఎక్కడికి వెళ్తున్నాం? 7 years ని సెలబ్రేట్ చేయాలి, సక్సెస్ఫుల్ 7 years ని సెలబ్రేట్ చేయడానికి వెళ్తున్నాం. Alhamdulillah, let's go.
Arhan, ready? Yeah, good boy. Let's go. So నేను పార్టీ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి చాలా బిజీగా ఉండి ఏం రికార్డ్ చేయలేదు. బట్ ఇప్పుడు నేను కెమెరా ఆన్ చేశాను ఎందుకంటే ఒక స్పెషల్ పర్సన్ కలవడానికి వచ్చారు ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 years అనమాట. అండ్ హియర్స్ రాధిక, మై బెస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్. నేను యూకేజీ నుంచి ఫ్రెండ్స్. సో షీ హ్యాస్ 2 sons అండ్ నాకు యూసుఫ్. కానీ మేము పిల్లలతో ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. సో వాళ్ళకి ఇంకా ఆ కనెక్షన్ రాలేదు. కానీ మేమిద్దరం ఇప్పటివరకు ఇలాగే ఉన్నాం. డైలీ మంత్లీ ఒకసారి అంతే అంతే డైలీ మాట్లాడడం. కానీ అదొక కనెక్షన్ ఉంది, ఒక స్ట్రాంగ్ కనెక్షన్. ఒక్కసారి లోగా ఫీల్ అయినప్పుడు లేకపోతే ఏమైనా హ్యాపీనెస్ షేర్ చేయాలన్నా కూడా తక్కువ కాల్ చేసి అన్ని తనకు ఫస్ట్ చెప్పేస్తా. ఒకవేళ సెకేషన్ వెళ్తున్నాను ఎనీ సర్ప్రైజ్ నా లైఫ్లో ఏమైనా అవుతుందంటే గుడ్ షేర్ అనమాట. అండ్ సో ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా అందరినీ ఇన్వైట్ చేశాను కాబట్టి రాధికని కూడా ఇన్వైట్ చేశాను. సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక ఫర్ కమింగ్. మీకు నా చైల్డ్హుడ్ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే డ్రాప్ యూర్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బాక్స్. ఒక కంప్లీట్ బ్లాగ్ చేస్తాను రాధికతో. తనతో అడగండి క్వశ్చన్స్, స్టడీస్ గురించి అడగకండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాధిక ఫర్ కమింగ్. ఆల్వేస్ వెల్కమ్. ఇలా అనమాట. మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలంటే ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాం షూర్గా. థ్యాంక్ యూ సో మచ్ నువ్వు వచ్చినందుకు. నిజంగా ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేను 5 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ ట్రాఫిక్లో ఉండి స్ట్రక్ అయిపోయింది. వెరీ హారబుల్ ట్రాఫిక్. సో ఎంజాయ్ చేయి, డిన్నర్ చేయి రాధిక. థ్యాంక్ యూ. Alhamdulillah, it was really a very great and a lovely Prince's 7th birthday party. Feeling really very blessed and lucky. Thanks to each kid and their parents, and I can see that all the kids were really very happy. They had fun to the core. They didn't want to leave the place, and place వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. Do check out this place on internet. You will love it. And once again మీ అందరు కూడా చాలా special thanks to my family. Everything thanks is really a small word, but thank you so much. And I do keep missing my mama very badly. అందరికంటే ఎక్కువ హ్యాపీ ప్రిన్స్ ఉండే. ప్రిన్స్ వాజ్ గోయింగ్ మ్యాడ్. హీ ఎంజాయ్డ్ ఏ లాట్. ఆ రోజు సరిగ్గా తినలేదు కూడా ఈవినింగ్ అక్కడ పార్టీలో. అండ్ ఫస్ట్ టైం వాళ్ళ లైఫ్లో ఇలాంటి ఇన్ని గిఫ్ట్స్ చూసాడు వాడు. హీ వాజ్ ఫీలింగ్ రియలీ వెరీ హ్యాపీ. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా టిల్ నైట్ 1 o'clock హీ డింట్ స్లీప్. హీ వాజ్ డామ్ హ్యాపీ. అల్హమ్దుల్లా ప్రిన్స్ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ చాలా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఐ మీన్ ఎంజాయ్ చేశారా బర్త్డే పార్టీ? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు know more about me, to know more about my channel. Meet you in the next vlog. Till then, take care. Love us. Bye bye.